విశాఖలో బాలికల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. విశాఖ రైల్వే స్టేషన్లో కిరండోల్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రైల్లో బాలికల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. రైల్వే ఆర్‌పీఎఫ్ పోలీసులు 11 మంది బాలికలను రెస్క్యూ చేసి నిందితుడు రవికుమార్ బిష్నోయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నేపాల్ ప్రాంతాల నుంచి 100కి పైగా బాలికలను ఇప్పటికే అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే జనరల్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ 143/5 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే జీఆర్‌సీఐ ధనుంజయ నాయుడు తెలిపారు. థర్స్‌డే 9 మైనర్ గర్ల్స్ ఆర్‌పీఎఫ్ వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళు నవరంగపూర్ ఏరియా నుంచి తిరుపూర్ తమిళనాడు స్టేట్లో ఈ గార్మెంట్ షాపుల్లో పనిచేయడానికి, అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ, బట్టల కుట్టే దుకాణాలు ఉంటాయి, అందులో పనిచేయడానికి అని చెప్పి రవి బిష్ణోయ్ అని ఒక ఆయన, అలాగే గుడ్డి అని వాళ్ళ ఏరియా సంబంధించిన ఒక లేడీ, ఆ గుడ్డి అనే ఆమె అంతకుముందు పనిచేసి వచ్చాను, నాకు ఇక్కడ బాగుంటుందని చెప్తే ఇదంతా అట్రాక్ట్ అయ్యి కొద్దిగా మంచి జీతాలు వస్తాయని చెప్పి ఆవిడ గ్యాదర్ చేసి రవి బిష్ణోయ్ అనే అతని ద్వారా తిరుపూర్ గార్మెంట్ షాప్కి పంపిస్తున్నారు. మీన్ వైల్ కిరండోల్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తే ఇక్కడ వాళ్ళు ప్లాట్‌ఫామ్ మీద 8లో ఉంటే అనుమానంగా ఆర్‌పీఎఫ్ వాళ్ళు అడిగితే ఇట్లా వెళ్తున్నామని చెప్పి, అంటే మైనర్స్ అని చెప్పి చెప్పడం వలన వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. మేము మైనర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వితౌట్ దర్ పేరెంట్స్ అకంపెనీ లేకుండా లేబర్ వర్క్ కానీ తీసుకెళ్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ నవరంగపూర్ పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అది 0 ఎఫ్ఐఆర్ అది, ఎందుకంటే అక్కడ నుంచి గ్యాదర్ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ పంపించడం జరిగింది. ఇట్లా ఇంతకుముందు కూడా మేము ఒక అంటే వితౌట్ పేరెంట్స్ ఉండే లేబర్ వర్క్ కానీ లేదంటే మదర్సాస్ కానీ వెళ్ళే వాళ్ళని అట్లా రెస్క్యూ చేసి హోమ్లో అప్పగించి ఆ కన్సర్న్ వాళ్ళకి తెలియాలని చెప్పి కేసులు రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగిందండి. సెక్షన్ 143 క్లాస్ 5 బిఎన్ఎస్ అని, అది లేబర్ వర్క్కి మైనర్స్ తీసుకెళ్తే అది నేరం అని చెప్పి పెట్టడం జరిగింది. ట్రాఫికింగ్ లేదు, ఫర్ లేబర్ వర్క్ అంటే మైనర్స్ని లేబర్ వర్క్ తీసుకెళ్తాం. ఆధార్ కార్డులు కూడా అందులో ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే వాళ్ళకే మైనర్స్కి ఉండే 16-17 ఇయర్స్ ఉండే ఆధార్ కార్డు ఒకటి ఉంది, అలాగే మేజర్ అయినట్టు 18 ఇయర్స్ ఉండే ఆధార్ కార్డు ఒకటి ఉంది. అది ఆయన అడిగితే ఆయన అక్కడ దాన్ని అడ్రస్ అదే మన డేట్ ఆఫ్ బర్త్ మార్చితే ఇబ్బంది ఉండదు, తీసుకెళ్ళి ట్రైన్లో అని చెప్పి చేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. అది కూడా మేము పెట్టి పంపించాం, కన్సర్న్ పోలీసుని పంపించాం. గుర్తించాం, దానికి కూడా పెట్టామండి, పెట్టి పంపించాం. ఫోర్జరీ చేశారు కదా, దాన్ని కూడా పెట్టి పంపించాం. ఈయన గతంలో కూడా నేపాల్, జార్ఖండ్, ఒడిస్సా అక్కడ నుంచి కూడా కొంతమందిని ఉపాధి కోసం ఏదో తీసుకెళ్ళాలని చెప్పారు. అంటే అది వీళ్ళు ఏదో ఆర్‌పీఎఫ్ వాళ్ళు చెప్తున్నారు కానీ జనరల్గా ఇప్పుడు మీరు పెట్టిన గత 10-15 కేసుల్లో కూడా ఎవరో ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక లేబర్ కాంట్రాక్ట్ లాగా వచ్చి ఇక్కడ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి ఇట్లా వాళ్ళ బతుకు తెరువు గురించి అని చెప్పి వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ ఓన్లీ విషయం ఏంటంటే మైనర్ గర్ల్ మైనర్ బాయ్ కాబట్టి మనం అట్లా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు లేబర్ వర్క్ అని చెప్పి మనం కేసు పెడతాం. అది ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి మార్చి తీసుకొస్తున్నాడు, అది వెరిఫై చేస్తాం. అదంటే మనకు కాదు, కన్సర్న్ పోలీసుని పంపించాం, నవరంగపూర్ కాబట్టి వాళ్ళు పంపించి చేస్తారు అక్కడ. అంటే మైనర్ అని తీసుకెళ్తే ట్రైన్లో ఎలాగ మనం రెస్క్యూ చేసి హోమ్కి అప్పగిస్తున్నాం కాబట్టి దాన్ని మేజర్ కింద చూపించి తీసుకెళ్తే ఎవరు ఆపరు కదా, చూపించవచ్చు అని చెప్పి ఆయన ఏం చేశాడు, 2 ఆధార్ కార్డులు పెట్టుకున్నాడు. పెట్టుకుంటే మనం బ్యాగ్లో మైనర్ లాగా ఉన్నాయి, మేజర్ లాగా ఉన్నాయి, రెండు ఉన్నాయి పెట్టుకున్నాం. అందులో ఒకటి ఒరిజినల్, ఒకటి ఫేక్. అది ఏదైతే పంపించేయాలి. లేదండి, ఇప్పుడు మీకు బాగా తెలుసు చాలామంది ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళని 16-17 ఇయర్స్ వచ్చేటప్పుడు వాళ్ళు
వాళ్ళని ఏదో మనీ కాసిపెట్టి తీసుకెళ్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం రెస్క్యూ వెరిఫై చేసేటప్పుడు దొరికితే మనం హోమ్కి పంపిస్తున్నాం, అలాగే కేసులు పెట్టి పంపిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు మళ్ళీ అట్లా చేయకుండా ఉంటారని చెప్పి. ఇప్పుడు మైనర్లు ఎందుకు సార్ వీళ్ళు? అంటే జనరల్గా 11 మందిలో 9 మంది మైనర్లు ఉన్నారు కదా, అంటే పెద్దోళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా. అంటే పెద్దోళ్ళు అంటే వాళ్ళు అంతా కూడా ఫోర్త్ క్లాస్ అట్లా చదువుకొని ఊళ్ళో పొద్దుతిరుగు లేక ఉన్నారు. వాళ్ళ ఫాదర్ మదరు వాళ్ళు అప్పగించారు వాళ్ళకి తీసుకెళ్ళడానికి. అంటే అమౌంట్ ఉంటుందండి, కొంత డబ్బులు ఇస్తారు, ఎంత కొంత అడ్వాన్స్ ఇస్తారు, కొంత ఇట్లా రోజుకు ఒక 500, 1000 రూపాయలు అని చెప్పి లేబర్ వర్క్ ఉంటుందని చెప్పి తీసుకెళ్తారు.